హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పుడు దాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈ రోజు ఒక సినారీ అనమాట. ఓకే, సో నథింగ్ బట్ మనం ఎక్సెల్ ఫైల్స్ ప్రాసెస్ చేస్తుంటాం. ఓకే, సో మనం ఇప్పుడు దాకా సిఎస్వి, జేఎస్ఎం, పార్కెట్ ఈ ఫైల్స్ తోటి హ్యాండిల్ చేసాం అనమాట. బట్ ఒక్కోసారి మనకి ఎక్సెల్ ఫైల్స్ వస్తుంటాయి కాబట్టి వాటిని కూడా మనం ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఎక్సెల్ ఫైల్స్ లో మనం అందరూ తెలుసు మల్టిపుల్ షీట్స్ ఉంటాయి. ఓకే, సో ఆ వచ్చే ఎక్సెల్ ఫైల్స్ మల్టిపుల్ షీట్స్ అనేది సేమ్ మెటా డేటా ఉంటే నథింగ్ బట్ ఈచ్ షీట్ లో కూడా సేమ్ కైండ్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ ఉంటే నో ప్రాబ్లం. బట్ రియాలిటీగా అలా ఉండకపోవచ్చు. అంటే ఒక షీట్లో డిపార్ట్మెంట్ డేటా ఉండొచ్చు, ఇంకో షీట్లో ఎంప్లాయీ డేటా ఉండొచ్చు, ఇంకో షీట్లో మార్కెటింగ్ డేటా ఉండొచ్చు. అంటే మనం ఏది చెప్పలేం అనమాట. సో అలాంటి కేసెస్లో ఆ ఫైల్స్ని ఎలా ప్రాసెస్ చేయడం ఏంటంటే, సో ఏదో పైస్పార్క్ కావచ్చు, పైథాన్ కావచ్చు, లేదా డేటా పైప్లైన్స్ కావచ్చు, డిఫరెంట్ వేస్లో మనం హ్యాండిల్ చేయొచ్చు అనమాట. బట్ నేనేం చేస్తున్నా అంటే ఈరోజు ఏదైతే మనకి ఎక్సెల్ ఫైల్ వస్తుందో ఆ వచ్చిన ఎక్సెల్ ఫైల్ని సిఎస్వి కింద కన్వర్ట్ చేస్తున్నాను. అంటే ఎక్సెల్ ఫైల్లో ఉన్న ఈచ్ షీట్ని నేను సిఎస్వి ఫైల్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. ఓకే, అది ఒక ఫైల్ అయినా మల్టిపుల్ ఫైల్స్ అయినా ఇమీడియట్గా కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ ఇక్కడ సో డిపార్ట్మెంట్ అండర్స్కోర్ పైథాన్ టెస్ట్. ఓకే, సో ఫోల్డర్ అంటే మల్టీ ఎక్సెల్ డేటా, డేటా. ఓకే, ఇక్కడ చూడొచ్చు డిపార్ట్మెంట్ అండర్స్కోర్ పైథాన్ టెస్ట్ అనమాట. బేసికల్గా ఈ ఎక్సెల్ ఫైల్ మనకి రెండు షీట్లు ఉన్నాయి, ఒకటి డిపార్ట్మెంట్, రెండోది సేల్స్. ఇప్పుడు ఏంటంటే ఈ ఎక్సెల్ ఫైల్ రీడ్ చేసి ఆ ఎక్సెల్ ఫైల్ లోని ఈచ్ షీట్ ని ఒక సిఎస్వి ఫైల్ కింద కన్వర్ట్ చేస్తాం. ఓకే, కన్వర్ట్ చేసి ఈ ఫోల్డర్ లో ఫైనల్ సిఎస్వి డేటా ఉంది కదా, ఈ లేకౌట్స్ ఈ ఫోల్డర్ లో నేనైతే స్టోర్ చేస్తాను అనమాట. సో నెక్స్ట్ ట్రై టు రన్ దిస్ వన్ ఫస్ట్. సో మీరు కావాలనుకుంటే ఫైనల్ సిఎస్వి డేటా అనే ఫోల్డర్ కూడా చెక్ చేద్దాం. ఏం లేదు కదా. ఓకే, ఫైవ్ టు రన్. సిపేంటి ఓన్లీ ఒక ఎక్సెల్ ఫైల్ మాత్రమే, బట్ రియాలిటీలో ఒకటి ఉంటుందా, రెండు ఉంటుందా, మూడు ఉంటుందా అని మనం చెప్పలేము. ఇట్ డిపెండ్స్. సో దాన్ని మనం లూపింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అది నెక్స్ట్ దాంట్లో మాట్లాడదాం. ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఇట్స్ డన్. ఓకే, సో లెట్ మీ ట్రై టు రిఫ్రెష్. చూసారు కదా, డిపార్ట్మెంట్ డాట్ సిఎస్పి, సేల్స్ డాట్ సిఎస్పి ఓపెన్ చేద్దాం. లోడింగ్ వస్తుంది. ఓకే, సో డిఐడి, డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ నేమ్. అలానే ఇక్కడ కూడా సో డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ నేమ్. కాకపోతే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు షీట్లో కూడా మెటా డేటా సేమ్ ఉంది. అంటే సో కాలం యొక్క స్ట్రక్చర్ అనేది సేమ్ ఉంది, డిఐడి, డి నేమ్. కాకపోతే డేటా డిఫరెంట్. ఇక్కడ ఏంటి, 111, 222, 333 ఉంది. బట్ ఈ ఫైల్కి వచ్చేసరికి 1, 2, 3 ఓకే ఇలా ఉంది. ఓకే, సో బట్ రియాలిటీలో సేమ్, అంటే సేమ్ ఎక్సెల్ ఫైల్లో మల్టిపుల్ షీట్స్ ఉన్న సేమ్ డేటా ఉండాలని రూల్ ఏం లేదు. ఓకే, సో నెక్స్ట్ స్టెప్లో మనం ఇక్కడ చూడండి. సో టెంప్ ఎక్సెల్ డేటా అనే ఫోల్డర్ ఉంది. ఇక్కడ రెండు ఫైల్స్ ఉన్నాయి. ఓకే, ఒక్కో దాంట్లో ఒక దాంట్లో 3 షీట్లు ఉన్నాయి, ఒక దాంట్లో 4 షీట్లు ఉన్నాయి. సో ప్రతిదీ కూడా డిఫరెంట్. ఓకే, సో దీంట్లో డిఫరెంట్. అంటే ఇక్కడ ఈ ఎక్సెల్ ఫైల్ ఏదైతే ఎంప్లాయ్ డాటా ఎక్సెల్ఎక్స్ లో 3 షీట్లు ఉన్నాయి, అండ్ ఒక్కో షీట్ లో ఒక రకం డేటా ఉంటుంది. అలానే ఇక్కడ కూడా సో ఇది ఒక ఫైల్ అనమాట. సో దీంట్లో 4 షీట్లు ఉంటాయి, ఒక్కో దాంట్లో ఒక్కో రకం ఉంటుంది. సో ఇలాంటి కేసెస్ లో ఇది ఎలా కన్వర్ట్ చేస్తున్నాం ఏంటనేది చూద్దాం. సో ఇక్కడ కన్వర్ట్ చేసి ఎక్స్పోర్ట్ టు ఎక్సెల్ సిఎస్వి ఈ ఫోల్డర్లోకి స్టోర్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ ఏం లేదన్నమాట. సో లెట్స్ ట్రై టు రన్ దిస్. ఇట్స్ వెరీ ఫాస్ట్. కాకపోతే డేటా తక్కువ లేండి, ఒక 3-4 ఎకరాస్. చూసారా ఎంత ఫాస్ట్గా మనకున్నా. సో అన్నీ కూడా సిఎస్పి ఫైల్స్. ఓకే, ఏదైతే రెండు ఎక్సెల్ ఫైల్స్లో ఉందో ఆ రెండు ఎక్సెల్ ఫైల్స్లో ఉన్న షీట్లు కన్వర్ట్ చేస్తున్నాను. కాకపోతే నేను ఇక్కడ ఏం చేశానంటే ఎంప్లాయీ అండర్ స్కోర్ టెస్ట్ డెమో ఈ రెండు ఫైల్స్లో కూడా కొన్ని షీట్లు కామన్ ఉన్నాయి. డిపార్ట్మెంట్, ఎంప్లాయీ, సేల్స్ అనేది 3 షీట్లు కామన్ ఉన్నాయి. డిపార్ట్మెంట్, సేల్స్, ఎంప్లాయీ, కానీ ప్రోడక్ట్ అనేది డిఫరెంట్ అన్నమాట.
అంటే సో ఫైల్ నేమ్ అనేది అపెండ్ చేశాను అనమాట. ఓకే. సో ఫైల్ నేమ్ అండర్ స్కోర్ షీట్ నేమ్, ఫైల్ నేమ్ అండర్ స్కోర్ షీట్ నేమ్. సో దట్ మనకి ఈజీ యాక్సెస్ ఉంటుంది. ఒకవేళ వద్దు అనుకుంటే ఏదైనా టైమ్ స్టాంప్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. అంటే అది రకరకాలుగా చేయొచ్చులేండి. ఇలానే చేయాలని రూల్ లేదు. బట్ అల్టిమేట్‌గా మనకు కావాల్సింది ఏదైతే ఎక్సెల్ ఫైల్ ఉందో, ఆ ఎక్సెల్ ఫైల్‌లో ఉన్న డేటాని మల్టిపుల్ షీట్స్ ఉంటాయి. ఈచ్ షీట్‌ని ఒక CSV ఫైల్ కింద జనరేట్ చేయడం మన టార్గెట్. ఇప్పుడు చూడండి డేటా చూద్దాం. సో డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ లొకేషన్ ఇది ఒకటి. ఎల్ఏఐడి, ఈ నేమ్, లొకేషన్, ఎస్ వాల్యూ. సేల్స్, సేల్స్ ఐడి, సేల్స్ పర్సన్ నేమ్, లొకేషన్. అంటే డిఫరెంట్‌గా వస్తుందా రావటం లేదా? ప్రొడక్ట్ ఐడి, ప్రొడక్ట్ నేమ్, ప్రొడక్ట్. అర్థమైంది కదా? సో అంటే ఈచ్ షీట్ కూడా మనకి డిఫరెంట్ మెటా డేటా ఉంది. సో దట్ మీరు ఫర్దర్‌గా మీరు పైస్పార్క్ యూజ్ చేసుకోవచ్చు. డేటా పైప్‌లైన్స్ యూజ్ చేసుకోవచ్చు. ఏదైతే షీట్స్ సేమ్‌గా ఉంటాయో దాన్ని ఒక టేబుల్‌లోకి లోడ్ చేయడం, వేరే షీట్‌లో వేరే టేబుల్‌లో అంటే ఇక్కడికొచ్చిందంటే దాని తర్వాత వెరీ ఈజీ అన్నమాట. ఓకే. జస్ట్ కొన్ని డేటా పైప్‌లైన్స్ యూజ్ చేసుకొని ఐ మీన్ కొన్ని యాక్టివిటీస్ డేటా పైప్‌లైన్స్‌లో మనకు కావాల్సిన టేబుల్స్‌లోకి ఏదైతే షీట్ డేటా లోడ్ చేయాలనుకున్నారో దాన్ని ఎక్స్‌ప్రెషన్ ద్వారా డైనమిక్‌గా హ్యాండిల్ చేయొచ్చు. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఓకే. బట్ అల్టిమేట్‌గా అదే మన ఎక్సెల్ ఫైల్ తోటి ప్రాసెస్ చేయాలంటే చాలా ప్రాబ్లమ్. అంటే వి నీడ్ టు రైట్ లాట్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. ఓకే. సో నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఫస్ట్ మనం CSV కింద కన్వర్ట్ చేసి ఈ ఫైల్స్‌ని ప్రాసెస్ చేస్తే మనకి చాలా వరకు టైం సేవ్ అవుతుంది. అండ్ ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా మనం హ్యాండిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో ఇలా రకరకాలుగా చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. సో దట్ మీకు ఒక ఐడియా అనేది రావడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుందన్నమాట. సో థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.